జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో మనము అంగారక జననం గురించి విందాము. నా ఛానల్కి జపమాల అనే పేరు ఎందుకు పెట్టానంటే, జపం వల్ల మంత్రసిద్ధి కలుగుతుంది. అలాగే ఏ మంత్రం చదివి జపం చేస్తే ఏ కష్టాలు తీరుతాయి, మీరు కష్టాల్లోని బాధల్లోని ఉంటే ఏ జపాలు చేసుకుని ఆ కష్టాలు బాధలు తీరుతాయో ఆ వివరాలన్నీ చెప్పి మీకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఈ జపమాల ఛానల్ నేను మొదలుపెట్టాను. దానిలో భాగంగానే దేవి భాగవతం, సుందరకాండ, శివపురాణం ఇవన్నీ కూడా మొదలుపెట్టాను. వాటిలోని చిన్న చిన్నవి మంత్రాలు అవి చెప్తున్నాను. అవి తక్కువ ఏమీ కాదు. ఆ మంత్రాలు చాలా విశేషమైనవి. మనస్ఫూర్తిగా మంచి ధ్యానంతో నియమంగా కూర్చొని మీరు ఆ జపం చేస్తూ ఉంటే మీకు తప్పకుండా మీ కోరికలు తీరుతాయి. సుఖంగా సంతోషంగా ఉంటారు. మీరు కష్టాల నుంచి బాధల నుంచి మీరు బయటపడతారు. మంచి ఉద్యోగాలు, పిల్లలకి పెళ్ళిళ్ళు అవి జరిగి సుఖంగా సంతోషంగా మీ కోరికలు నెరవేరుతాయి. నేను చెప్పిన ప్రతి నామము కూడా, ప్రతి మంత్రం కూడా చాలా విశేషమైనవి. మీరు దాని గురించి మీకు దేవి భాగవతంలోని ఒక బిడ్డ ఐం 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 అన్నాడు. ఐం అనగానే అమ్మవారు. అలాగే ఆ అబ్బాయికి మాటలు రావు. అలాంటి అబ్బాయికి ఆ ఐం బీజం వల్ల అబ్బాయికి జ్ఞానం వచ్చి అమ్మవారు అనుగ్రహించి ఆ అబ్బాయికి జ్ఞానాన్ని ఇచ్చింది. క్రీమ్ 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 అన్నాడు. చాలా చిన్న బిడ్డ, తండ్రి లేడు, తండ్రి చనిపోయాడు, రాజ్యం కోల్పోయాడు. తల్లి బిడ్డ అడవుల్లో ఒక ముని ఆశ్రమంలో చేరారు. ఆ బిడ్డ తెలియక క్రీమ్ 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 క్లీమ్ 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 అని అంటూ ఉంటే ఆ అబ్బాయికి అనేక శక్తులు వచ్చినాయి. ఆ అబ్బాయి పెద్దవాడయ్యి అమ్మవారి అనుగ్రహంతో, అమ్మవారే ఒక అమ్మాయికి నీకు ఫలానా చోట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయినే నువ్వు వివాహం చేసుకో అని. ఆ అమ్మాయి ఎవరు? ఒక మహారాజు కుమార్తె. ఈ అబ్బాయికి యుక్త వయస్సు వచ్చిన తర్వాత అమ్మవారే తన శత్రురాజుల్ని చంపడానికి గాను అమ్మవారే దగ్గరుండి యుద్ధం చేయించడం అంటే అమ్మవారి శక్తినిచ్చి ఆ యుద్ధంలోని శత్రురాజుల్ని కొల్లగొట్టి వాళ్ళని జయించి తన రాజ్యాన్ని తను స్వీకరించాడు. అలాగే మహా యువరాణిని నేను అతన్నే చేసుకుంటానని చెప్పి తల్లిదండ్రికి చెప్పి తీసుకుని వచ్చి అటు భార్య రాజ్యము తన రాజ్యాన్ని కూడా నిలబెట్టుకొని తన రాజ్యంలో పినతల్లి కొడుకు ఈ ఇబ్బందులు కలిగించాడు. ఆ పిన్ని తన తమ్ముడు చేసిన తప్పుకి పిన్ని బాధపడింది. బాబు నీకెంతో అన్యాయం చేశాను, నన్ను క్షమించంటే జరిగిపోయినాయి తల్లి, ఇక నుంచి నువ్వు నా తల్లితో సమానం అని చెప్పి ఆ బిడ్డ చూసుకున్నాడు. ఇలాగా ఎన్నో రకాలు మంత్రాలు అన్నీ కూడా నేను చెప్పాను. మరి మీరు అర్థం చేసుకున్నారో లేదో తెలియదు. కానీ ఈ మంత్రాల ప్రభావం, ఈ నామజపం ఇవన్నీ కూడా ఎంతో మేలు చేస్తాయి. నేను నామజపం అనే పుస్తకం మా నాన్నగారు కాశీ వెళ్ళి వచ్చి ఆ చిన్న బుక్ నా చేతికి ఇచ్చారు. నేను ఎవరికైనా ఇంట్లో కొన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉంటాయి కదా. ఆ బాధల్లో ఉండగా అమ్మ నువ్వు బాధపడకు, ఈ బుక్ చదువుకో అన్నారు. ఆ బుక్లో నామజపం అని ఉంది. నీ ఇష్టం, నీకు నచ్చింది ఏ నామమైనా సరే జపించు అని అక్కడ ఉంది. నాకు ఒక నామం నచ్చింది. ఆ నామంతో నేను జపించుకుంటూ నేను అలాగా ఆ నామమే ఆ మహామంత్రం అయ్యి నాకు కష్టాన్ని భరించే శక్తి, కష్టాలు తొలగిపోకుండా భరించే శక్తి వస్తుంది.
ప్రతిదానికి నాకే ఇలా జరుగుతుంది అని అలా సిద్ధాంతులు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి సమయాన్ని వృధా చేసుకునే కంటే మనం చేయవలసింది మనస్ఫూర్తిగా జాగ్రత్తగా చాకచక్యంగా చేసే ధైర్యాన్ని శక్తిని ఆ నామజపమే ఇస్తుంది. భగవన్ నామస్మరణ అనేది ఒక సముద్రం లాంటిది. ఆ సముద్రంలోని మనం ఈదాలి. ఈదకుండా అందులో ఉంటే మునిగిపోతాం. ఈదుతూ ఉంటే ఒక ఒడ్డుకు వస్తే భగవంతుడి సాక్షాత్కారం అది లభిస్తుంది. దీనికి నేను ఒకటి జరిగిన విషయం చెప్తాను. ఒకరోజు రాత్రి నాకు తేలు కుట్టింది. తేలు కుట్టగానే నేను బాబా అని అనుకున్నాను. అంతే, గబా వెళ్ళి వెంటనే ఆ ఒక్క క్షణంలోనే వెళ్ళి నేను ఒక ఉల్లిపాయ తీసి రసం తీసి అక్కడ రాశాను. రాయగానే నొప్పి తగ్గిపోయింది. కానీ మా ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. రాత్రి 10:30 అయిపోయింది. డాక్టరు వెళ్ళగానే ఇంజక్షన్ చేసి అబ్జర్వేషన్లో పెట్టాడు. గంట అబ్జర్వేషన్లో పెట్టి వెళ్ళగానే ఆయనకి తేలు కుట్టినంత బాధ కలిగి ఆయన ఎలా ఉందమ్మా అని నా దగ్గరే ఉండి ఆయన 1 అవర్ తర్వాత కూడా ఎలా ఉందని నాకేం అనిపించలేదు. చీమ కుట్టినప్పుడు కూడా మనకి ఎంతో మంటగా బాధగా ఉంటుంది. కనీసం చీమ కుట్టినట్టు కూడా నాకు అనిపించలేదు. అంతా అలా ఏంటంటే అసలు బాబా ఇప్పుడు మనకు కష్టంగా బాధగా అలా తేలు కుట్టినప్పుడు బాబా అని పిలాలి అనే ఆ కంగారులో మనకు అనిపించదు. అనాలి అని బాబా అనగానే వెంటనే వెళ్ళి నేను ఆ ఉల్లిపాయ తీసుకోవడం, రసం తీసి నేను రాసుకోవడం జరిగింది. ఆ డాక్టర్ ఇంజక్షన్ చేసి ఆయన నేను బాగానే ఉన్నానండి నాకేమనిపించలేదు. అంటే చూసారా, నామజపం మనం మనస్ఫూర్తిగా మనం ఉన్నప్పుడు అంటే నేను చెప్పుకోవాలని కాదు, నేను తినేటప్పుడు ఏదైనా సరే భగవంతుడి పేరు చెప్పి బయట పెట్టి వచ్చి అప్పుడు తింటాను. టిఫిన్ తిని భోజనం చేయని ఏం తిన్నా కూడా భగవంతుడికి చెప్పుకొని పక్షులకి వేయడం ఇవన్నీ చేయడం వలన భగవన్ నామస్మరణ అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అదొక జపం. మనం ఏం చేసినా సరే, కూర్చున్నా ఏదో టీవీ చూసినా ఏం చేసినా మన మనసులో ఆ నామజపం మన కంటి ఎదురుగా భగవంతుడు అనే ఒక చిత్రం మనం భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు. ఆయన జ్యోతిర్బిందు స్వరూపుడు. ఆ బిందువుని మనం ఫలానా ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంతో ఒకళ్ళు మనం ఇష్టపడతాం. మన అమ్మ ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు. వాళ్ళు అందరి బిడ్డల దగ్గర ఉండలేక పెళ్లి చేయడం, భార్య, తర్వాత పిల్లలు. అలాగే భగవంతుడు అందరితోనే ఉండలేడు కాబట్టి అమ్మనిచ్చాడు. అమ్మ అందరి బిడ్డల్ని చూసుకోలేదు కాబట్టి ఎప్పుడూ చూసుకోలేదు కాబట్టి పెళ్లి చేస్తారు. అలాగే తర్వాత పిల్లలు. అలాగా ఏంటంటే ఒక వ్యక్తి మిగిలిన తన తర్వాత వారిని అందరినీ చూసుకునే శక్తి ఉండదు కాబట్టి అక్క ఉంది లేదా అన్నయ్య ఉన్నాడు, బాబు తమ్ముడిని చూసుకో, అమ్మ చెల్లిని చూసుకో అని వాళ్ళకి అప్పచెప్తారు. ఏంటంటే వాళ్ళు సంపాదించడం, వాళ్ళ బిడ్డలను చూసుకోవడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా చేయాలి అంటే ఈ కొన్ని బాధ్యతలు కొందరికి ఒక్కొక్కళ్ళకి అప్పచెప్పాలి. ఒక పని మనం ఒక జాబ్ చేస్తున్నామంటే ఒకే వ్యక్తి ఆ జాబ్ చేయడు కదా, అతను ఇంకా వేరే వాళ్ళకి కూడా జాబ్ అసైన్ చేస్తుంటారు. అలాగే కదా, అలాగా భగవంతుడు అమ్మ అక్కని, అన్నయ్యని, తర్వాత పెళ్లి చేసిన తర్వాత భార్య కానీ భర్త కానీ అలాగే జరుగుతుంది. కాబట్టి మనం ఏదో ఒకటి ఇప్పుడు భగవంతుడిని నమ్మలేని వాళ్ళు తల్లిని దైవంగా భావిస్తారు, గురువుని దైవంగా భావిస్తారు. ఏదో ఒక అద్వితీయమైన శక్తి మనం నమ్మిన వ్యక్తిలో మనకి ఇస్తుంది. అలాగే మన అమ్మ మనకి చూడలేని సమయంలో మన అక్కో, అన్నయ్యో, ఎవరో మన పిన్నో ఎవరో ఒకరు ఏదో రూపంలో సహకారంగా ఉండటం జరుగుతుంది. అలాగే భగవంతుడే రావడం, వచ్చి చూడడం అని కాదు,
ఒక అతను వరదలు వచ్చి నీళ్ళలో మునిగిపోతూ ఉన్నాడు. అందరూ కూడా వెళ్ళిపోయారు. నువ్వు రా అంటే నన్ను దేవుడు వచ్చి కాపాడతాడు. ఈ విషయం అందరికీ ఈ కథ తెలిసే ఉండొచ్చు. వాడికి చెట్టు ఎక్కడానికి ఒక దొంగ వచ్చింది. దొంగ వస్తే ఆ దొంగ ఎక్కకుండా వాడు వదిలేశాడు. మళ్ళీ కొంతమంది వేరే వాళ్ళు ఎవరో వచ్చారు. వేరే వాళ్ళు వచ్చి రారా బాబు నేను హెల్ప్ చేస్తాను అంటే నాకు దేవుడు వచ్చే చేస్తాడని. ఆఖరికి ఇంకో రకంగా ఇంకోటి అలా జరిగింది. కానీ వాడు ఒక రూపంలో దేవుడు వచ్చి సహకారం చేస్తాడు అని అనుకున్నాడు. దేవుడే కొన్ని రూపాల్లో వస్తాడు తప్పించి దేవుడే తను అనుకున్న ఒక కృష్ణుడు అనుకోండి, రాముడు అనుకోండి, ఆ రూపంలో అలా వస్తాడని అలా కాదు కదా. ఎవరైనా మన కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుళ్ళ వచ్చి నాకు సహకారం చేసావు బాబు అంటారు. అంటే అర్థం ఏంటి? ప్రతి మనిషిలోని ప్రతి మనసులోని భగవంతుడు అనేవాడు ఉన్నాడు. కాబట్టి మనం మంచి మనసుతో భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ ఎవరికి చెడ్డ చేయకూడదు. మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ చెడ్డ మాత్రం చేయకూడదు. నీకు ఓపిక ఉంది, నువ్వు చేయగలిగితే నువ్వు మంచి చెయ్యి. లేకపోతే నువ్వు వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఆధారం చూపించు, ఫలానా వాళ్ళు నీ కష్టానికి సహకారం చేస్తారని. లేదు ఇలా చెయ్యి అని ఏదో సహకారం చేయ. అలా చేస్తే అప్పుడు భగవంతుడు అనేవాడు మనం సృష్టించుకున్న ఒక రూపం. కానీ మన ఆత్మే భగవంతుడు. ఇక అంగారక జననం విందాము. సౌనకాది మహామునులు సూత మహామునితోని మహాత్మా శివుని గురించి అందరము తపస్సు చేస్తాము. మరి శివుడు ఎవరి గురించి తపస్సు చేస్తారు అని ప్రశ్నిస్తారు. అందుకు సూతుడు ఇలా అంటున్నాడు. కాశీఘట్టం అందు సతీదేవిని స్థాపించి శివుడు శ్రీమన్నారాయణ అష్టాక్షర మంత్రమును జపిస్తూ ఉన్నాడు. అష్టాక్షరి మహామంత్రం సమస్త శుభాల్ని ఇస్తుంది. ఈశ్వరుడు కైలాసాన పులి చర్మం పరుచుకొని ఇంద్రియాలు నిగ్రహించుకొని ఆత్మాభిముఖం వనరించుకొని ఘోర తపస్సు కఠినంగా చేస్తూ ఉన్నాడు. ఆ తపస్సుకి లోకం అందలి దుస్సాహసమైన వేడిమి చాలా వ్యాపించింది. శివుని తపోవేడిమికి లలాటం నందు ఒక చెమట బిందువు పుట్టింది. అది భూమిపై పడింది. దేవతలకి స్వేదాలు రాకుండా ఉంటారు వాళ్ళు, అంటే చెమట పట్టదు. అయినా ఒకానొక మహాకారణంగా శివుడు లలాటం నందు శ్వేత బిందువు నేలపై పడింది. ఆ శ్వేత బిందువు ఒక ఆజానుబాహుడు ఎర్రని దేహం కలవాడే విశాల నేత్రాలతోనూ వక్షస్థలంతోనూ విరాజిల్లుతూ భూమి యందు జన్మించాడు. భూదేవి ఆ బాలకుడిని ఎత్తుకొని వచ్చి శివుడికి చూపిస్తుంది. శివుడు ఆ బాలుని శౌర్య ప్రతాపాలకు సంతోషం చెంది భూదేవితో, వసుంధర, ఈ బాలుడు నా చెమట బిందువు నుంచి భూమిపై ఉద్భవించినందున భౌముడు అనే వ్యవహారనామం ఉంటుంది. కు అనగా భూమి, ఆ కారణంగా కుజుడు అని పిలువబడతాడు. ఇతని మూలాన నీకు కీర్తి లభిస్తుంది. మంచిది, పోయి రమ్మని సెలవిచ్చాడు. భూదేవి శివుడికి నమస్కారం చేసి కైలాసనాథుని దగ్గరికి వెళ్ళి బాలుడిని ఎత్తుకొని మరలి వచ్చింది. ఆ బాలుడు పెరిగి పెద్దవాడయ్యి కాశీ పట్టణాన్ని చేరి ఈశ్వరునికి గొప్ప తపస్సు చేస్తాడు. ఈ తపస్సు అతనికి శంకరుడు మెచ్చి, వత్స, నీ తపస్సునకు మెచ్చితిని, గ్రహమండలానికి నీకొక స్థానాన్ని కల్పిస్తున్నాను. గ్రహాలన్నింటి యందు నీ అంత బలం ఎవ్వరికి ఉండదు. నువ్వే బలవంతుడు అవుతావు, అంగారకుడు అవుతావు. భౌముడు అని కుజుడని నిన్ను స్మరిస్తూ ఉంటారు. ధ్యానించిన వాళ్లకు ధనధాన్యము, భూమి, గృహము, సువర్ణము ఒసంగి నీవు వరములిచ్చి ప్రకాశింపగలవు అని వరమిస్తాడు. ఆనాటి నుంచి కుజుడు గ్రహాలన్నిటికీ కూడా ప్రబలమైన వరాలు ఇస్తూ ఉన్నాడు.
శివుడు తపము వనరించిన ఆ దివ్య దృష్టిని సారించి భూలోక వ్యవహారాలను పరికించాడు. సతీదేవి మేనకా హిమవంతులేంట జన్మించి పెరిగి పెద్దదే పెండ్లేడు వచ్చిందని తెలుసుకొని సంతోషిస్తుంది. ఇక అంగారకుడు గౌరీదేవికి మీద అంటే మంగళ చండికాదేవిని వ్రతం ఆచరించి ప్రతి మంగళవారాలు కూడా ఆయన మంగళ చండికాదేవిని ఆరాధించడం జరిగింది. అందువల్ల మంగళుడు అని కూడా అంటారు. ఈ కుజుడికి కుజదోషం ఉందని అన్ని రకరకాలుగా చెప్తారు. ఆ కుజదోషాలు అన్ని రాసుల వాళ్ళకి ఉండదు, కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఈ కుజదోషాలని అలాగే లగ్నంలో రెండో స్థానంలోని లగ్నంలో ఉంటే శరీరానికి సంబంధించి, రెండో స్థానంలో ఉంటే కుటుంబ స్థానంలో అంటే కుటుంబంలోని గొడవలు అవ్వడం అలాంటివి జరుగుతాయి. మూడో స్థానం అన్నదమ్ములకి సంబంధించింది, నాలుగో స్థానం తల్లికి, ఐదో స్థానం బిడ్డలకి, ఆరో స్థానం శత్రువులు. అలాగే కుజుడు సూర్యుడు రాజు అయితే కుజుడు సైన్యాధికారి. కుజు మహాదశలోని పుట్టిన వాళ్ళు, అలాగే కుజుడు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, మేషరాశి వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. ధైర్యంగా ఇంటికి కుటుంబానికి సారథ్యంగా సైన్యానికి ఎలా అయితే నిలబడి అధిపతిగా ఉండి నడిపిస్తారో అలాగా కుజుడు తన కుటుంబాన్ని కుజ మహాదశలో కానీ కుజ నక్షత్రాల్లో కానీ పుట్టిన వాళ్ళు అలా కుజదోషం లేకుండా ఉంటే కనుక వాళ్ళ కుటుంబాన్ని బాగా నడిపిస్తారు. అన్నీ కూడా వాళ్ళ మీదే పడతాయి. ఎలా మీద పడినా అలాగే ఈ బాణాలు మీద గుచ్చుకున్నా కూడా ధైర్యంగా అది పక్కకు తీసి, ఎలా అయితే ఒక వీరుడు తన యుద్ధాన్ని పూర్తి చేసి తనను తాను రక్షించుకొని తన రాజ్యాన్ని ఎలా అయితే కాపాడుకుంటాడో అలాగా తన కుటుంబాన్ని ఈ కుజ వ్యక్తులు అంటారు వీళ్ళు ఎర్రగా ఉంటారు. కాస్త నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఏ రకంగా ఉన్నా వాళ్ళ కళ్ళు ఎర్రగా ఉండటం, దృఢమైన శరీరంతో, పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా కానీ దృఢంగా మనోధైర్యంతో ఉంటారు. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళని కాపాడుకుంటారు. ఆ కుజుడి వల్ల వారికి ఆ శక్తి ఉంటుంది. అలాగే కుజుడుని పూజించడం వల్ల పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి జరగడము, అలాగే ఉద్యోగాల కోసం ధనధాన్య అష్టైశ్వర్యాలు, అలాగే ఇల్లులు కావాలి, ఇల్లు కట్టుకోవాలి అనే వాళ్ళకి ఇల్లులు, భూమి వల్ల, అలాగే పొలాలు, ఫలసాయం, ఇవన్నీ కూడా కుజుడి వల్లనే. కుజుడు మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది. కుజుడు జాతకంలోని అంత మంచిగా లేనప్పుడు కుజుడికి, అలాగే అమ్మవారికి మంగళగౌరీదేవికి కూడా చేసుకుంటే మీరు ఏ కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా అది ఎక్కువ సమయం కాకుండా ముందుగానే మీకు ఇబ్బందులు తొలగిపోయి ఆ పూజలు, ఆ వ్రతాలు, నోములు అనేవి ఉంటాయి. చండికా వ్రతం అని మంగళచండీ స్తోత్రాలు చదువుకోవడం, మంగళవారాలు పూజలు చేసుకోవడము, ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే నియమనిష్టలతో ఉంటే కుజ భగవానుడు ఆనందించి జాతకంలోనే ఉన్న దోషాలు తొలగించి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో సుఖ సౌఖ్యాలతో ధనధాన్యాలు ధన కనక వస్తువాహనాలతో సుఖంగా సంతోషంగా ఉండేలాగా దీవిస్తూ ఉంటారు. మనోధైర్యంతో సుఖంగా సంతోషంగా ఉంటారు. మిగతాది తర్వాయ భాగంలో విందాము. గంగోత్పత్తి తర్వాత భాగంలో విందాము. మీకు ఈ అంశం నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.